ఫ్రెండ్స్, మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఈ వీడియో 150 వీడియో, అందుకే స్పెషల్గా ఉండాలని ఈరోజు లైవ్లో నేను నాటుకోడి కూర చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాటుకోడి కూర ఎలా వండాలో చేసి చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా మనం 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు పొడవ కోసుకున్నాం. 5 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. ఇలా పొడవ కోసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ నాటుకోడి కూర చిన్న కోడి తీసుకున్నామండి, లేత కోడి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకుంటే మాత్రం రుచి మాత్రం అదిరిపోద్ది. చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నామండి. ఇలా చిన్నగా తరుముకొని ఒక 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అవి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేపుకున్నాం కదా, ఇవి త్వరగా ఏగాలంటే బాగా మనం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ ఉప్పు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలతో పాటు ఒక 2 చిన్న ఉల్లిపాయల్ని మనం మసాలా ముద్దలా చేసామండి, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా దోరగా వచ్చేలాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలాగే పసుపు అండి. పసుపు కూడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. ఈ పసుపు యాంటీబయాటిక్ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ప్రతి కూరలోనే పసుపు వేసుకోవాలి. చాలామంది కారంలో వేసుకొని ఆడించుకుంటారు. అలా కాకుండా కారంలో వేసుకునే దగ్గర మనం పచ్చిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వీడియో కూడా మన దగ్గర ఉంటుందండి, మన ఛానల్లో చూడండి. ఈ పసుపు మేము దంచి అల్లిచ్చి వాడతామండి. నాటుకోడి చికెన్ తీసుకున్నాం కదండి, ఇది దగ్గర 30 కేజీ వచ్చిందండి ఈ కోడి. ఇవి కూడా వేసేసుకుందాం. రెండు లెగ్ పీసులు ఫ్రెండ్స్, 2 లెగ్ పీస్ ఉంచాం. ఆయిల్లో ఇలా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గడం వల్ల ఏంటంటే నాటుకోడి రుచి అమోఘంగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, చెమటలు చూసారు ఎలా పట్టేస్తున్నాయో. హాట్గా ఉంది. బయట హాట్గా ఉంది, ఇంట్లో కూడా హాట్గానే ఉంది. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు. అయినా సరే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా దిగుతూ ఉంటుంది. చూసారా ఆయిల్ ఎలా దిగిందో వాటర్. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం 4 టేబుల్ స్పూన్ ఉంటుందండి. కారం అంటే నాటుకోడికి కాస్త కారం ఎక్కువ తగిలించాలి. అందు గురించి కారం 4 టేబుల్ స్పూన్ కారం ఉంటుంది. ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కారం ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. ఈ మొక్క ములిగే వరకు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే నాటుకోడి బాగా ఉడకాలి కాబట్టి. అందు గురించే కొంచెం వాటర్ కూడా ఎలా ములిగిందో మొక్క ఇలా ములిగే వరకు ఉంచుకోవాలి. 1 స్పూను గరం మసాలా పౌడర్ అండి. ఈ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. ఓ కొత్త సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కారం ఏమన్నా సరిపోతే ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా నీరు కాస్తున్నప్పుడు వేసుకోవాలి. మనం ఉప్పు చూద్దాం. సూపర్ ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇంకా కాస్త వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా దగ్గరికి అయ్యేలాగా ఇంకొక 10 నిమిషాలు ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. వావ్, స్మెల్ అయితే అదిరిపోతుందండి. నాటుకోడి కూర ఓకే, సరిపోద్ది. చూసారా ఎలా ఉందో? జాయింట్ ముక్క కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. కొంచెం తీసి టేస్ట్ చూద్దాం. ముక్క అయితే మాత్రం ఉప్పు కారాలు కూడా అన్నీ సరిపోయండి. రుచి అయితే మాత్రం సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మా నాటుకోడి కనుక కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించండి. అలాగే కామెంట్ మాత్రం చేయండి. కూర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరే వండుకొని మీరే తినేస్తున్నారు అంటున్నారు చాలామంది. మరి మీకు పంపించాలంటే ఎలా కుదరట్లేదు. ఒకసారి అందరం ఒక మీటప్ పెట్టుకుందాం. అప్పుడు కంపల్సరీ మీ అందరికీ నాటుకోడి కూర వండి మీకు అందరికీ చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.